జుబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ రౌడీయిజంతో గెలిచారని మాగంటి సునీత ఆరోపించారు. అభివృద్ధి చేసి ఓట్లు అడగాలి తప్ప బెదిరిస్తే ఓట్లు పడవని నవీన్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. తనపై దుష్ప్రచారం చేసిన వారికి ప్రజలే ఓటుతో తగిన తీర్పు ఇచ్చారన్నారు. నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు, అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీయిజాన్ని చేసి రిగ్గింగ్ చేసి బెదిరిస్తే ఓట్లు పడతాయండి. వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు ఏమన్నా చేసుంటే అభివృద్ధి 10 సంవత్సరాలు చేసుంటే చెప్పి ఓట్లు అడగాల. ఎంతసేపు నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలని నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ళ సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు వాళ్ళకి.